అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. అనుకున్నది సాధించాలి అంటే దానికి కావలసినంత ఓర్పు సహనం ఉండాలి. అలా కాకుండా తొందరపడి పరుగులు పెడితే విజయం వరిస్తుందో లేదో కానీ అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది. పాపం ద్వారా సాధించే విజయం కన్నా పుణ్యం ద్వారా పొందే ఓటమి గొప్పది. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి విదల్చని ఈ లోకం నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు మాత్రం నిన్ను పడగొట్టడానికి కోట్లు ఖర్చు పెడుతుంది. జర జాగ్రత్త మిత్రమా. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. నష్టపోతున్నావని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావు అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది. జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికి ఒకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం. నమ్మకం, అభిమానం ఉండాలి కానీ చులకనా భావం, నిర్లక్ష్యం ఉండకూడదు. అది మనుషుల మీదనైనా భగవంతుడిపైన అయినా. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. మనకు చేతకానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతలి వాళ్లకు ఆపదగా మారవచ్చు. ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. ఈ లోకంలో బ్రతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీక్కు తిని కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. ముసలితనం బాలుని వలె ఉంటే పిల్లవాణిని లాలించినట్టే ముసలివారిని లాలించడం చేత వారు ఆ ఆప్యాయతతోనే ఉపశాంతి పొందగలరు. కళాకారుడు అందమైన శిల్పాన్ని చేయగలడు. గుణవంతుడు తన చుట్టూ ఉండే వారిలో మంచిని పెంచగలడు. నీ మనసును అందం కట్టిపడేయలేదు, కానీ సుగుణాల స్వభావం నీ మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. కోపం కలిగినప్పుడు ఆవేశపడితే వచ్చే ఫలితం కన్నా కోపం కలిగినప్పుడు ఆలోచనలో పడితే కోపగుణాన్ని కూడా మంచిగా మలచవచ్చు. గుణవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల గుణహీనుడు కూడా గుణవంతుడు అవుతాడు. ఎలాగంటే పాలను ఆశ్రయించిన నీరు పాలే అయిపోతుంది. ఒక వ్యక్తి మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. పక్షి ఎప్పుడూ ఆకాశం నుండి పడిపోతానని భయపడదు. దాని రెక్కల మీద దానికున్న నమ్మకం అది. మనిషి కూడా తన మీద, తన శక్తి మీద నమ్మకం ఉంచుకోవాలి. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. అనవసరం అయిన చోట తల దూర్చకపోవటమే వివేకవంతుని లక్షణం. ఏ క్షణం నుంచి మన మనస్సు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుండే మన మనస్సుకు సంతోషం ప్రారంభమవుతుంది. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టి నిలుపుకుంటాడు, కష్టాన్ని అధిగమిస్తాడు. నదీ ప్రవాహం ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు. అదేవిధంగా మనం నదిలా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ఏ తప్పు అయినా ఇద్దరిలో ఉంటుంది, కానీ నిందని మాత్రం ఒక్కరే భరించాల్సి ఉంటుంది. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. భార్యాభర్తలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి సమయంలో, చెడు సమయంలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్నేహితులు. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకొని ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.